హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్కై డ్రీమ్. నటసింహం బాలకృష్ణ హిందీ సినిమాల్లో ఎందుకు నటించలేదు అనే డౌట్ చాలా మందికి ఉండే ఉంటుంది. కానీ ఆయన ఒక బాలీవుడ్ మూవీ చేయాలనుకున్నారు, కానీ అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. బాలయ్య సమకాలీన నటులైన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి హీరోలు తెలుగులోనే కాదు హిందీలోనూ హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వారిలో నాగార్జున మాత్రమే సక్సెస్ అయి తనకంటూ అక్కడ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు తప్ప చిరంజీవి, వెంకటేష్ కొన్ని సినిమాలతోనే వెనక్కి వచ్చేశారు. బాలకృష్ణ మాత్రం తెలుగుకే పరిమితమయ్యారు. అయితే బాలకృష్ణ నటించిన సినిమాల్ని హిందీలోకి డబ్ చేసి రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్లు వచ్చేవి. 1992లో బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి చాలా సెంటర్లలో విడుదల చేశారు. ఆ సినిమా అక్కడ మంచి కలెక్షన్లు రాబట్టింది. అలాగే మరికొన్ని సినిమాలు కూడా హిందీలోకి డబ్ అయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని బాలకృష్ణను బాలీవుడ్ కి పరిచయం చేయాలని నిర్మాత ఏఎం రత్నం భావించారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి నిర్మించాలని కూడా అనుకున్నారు. తేజాబ్ చిత్రంలో బ్లాక్ బస్టర్ సాధించి నంబర్ 1 డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఎన్ చంద్ర డైరెక్టర్. బాలకృష్ణ, చంద్ర, రత్నం స్టోరీ డిస్కషన్ కోసం 4-5 సిట్టింగ్స్ కూడా వేశారు. బాలయ్యకు ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారు చంద్ర. అప్పట్లో మాధురి దీక్షిత్ బాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్. ఎన్ చంద్ర డైరెక్షన్ లో వచ్చిన తేజాబ్ చిత్రంలోని ఏక్ దో తీన్ పాటలో దేశాన్ని ఉర్రూతలూగించి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మాధురి. ఆ సమయంలోనే టాలీవుడ్ కి ఆమెను తీసుకురావాలని ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు. కానీ బాలీవుడ్ లో నంబర్ 1 గా కొనసాగుతున్న మాధురి తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే తనని స్టార్ ని చేసిన చంద్ర డైరెక్టర్ కాబట్టి బాలయ్య కాంబినేషన్ లో సినిమా చేసేందుకు ఒప్పుకుంది. అయితే అదే టైంలో చంద్ర బాలీవుడ్ లో ఒక సినిమా చేయాల్సి వచ్చింది. దీంతో బాలకృష్ణ, మాధురి దీక్షిత్ సినిమాను పక్కన పెట్టి అది చేశారు. అలా 2 ఏళ్లు గడిచిన తర్వాత మరోసారి ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు ప్రయత్నించారు రత్నం. కానీ అప్పటికి బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. మాధురి కూడా బిజీ. దీంతో బాలకృష్ణ బాలీవుడ్ ఎంట్రీ అనేది ప్రయత్నంలోనే ఆగిపోయింది. ఒక్కవేళ ఆ మూవీ చేసుంటే బాలయ్య కూడా అప్పట్లో పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తెచ్చుకునేవారేమో.